నీ పక్కన కూర్చుని, నీ చర్చలు నీ పక్కన కూర్చునే వాడితోనే నువ్వు సమాధానంగా ఉండలేవు. షేక్ హ్యాండ్ అవ్వచ్చు, వందనాలు చెప్పవచ్చు, కానీ నీ లోపల కులమైన అర లోపల అడుగు అలాగే ఉంటుంది. అది ఎక్కడో చోట నీకు కనపడతా ఉంటుంది. కాబట్టి నీ సహోదరుని ప్రేమించకుండా అడ్డుకునేది ఏమిటి? ఈ భారతదేశంలో మరి ముఖ్యంగానంటే కులమైనది. ఆ కులం దేవునికి, యేసుక్రీస్తుకి శత్రువు అయినది. దాన్ని తీసేస్తేనే ఈ భారతదేశంలో క్రైస్తవం అనేది పరిడవిల్లుతుంది. క్రైస్తవం అనేది ఎలా వృద్ధి చెందాలో అలా వృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు జరగాల్సిన విధంగా, క్రీస్తు వ్యాపించాల్సినటువంటి విధంగా వ్యాపించకుండా అడ్డుకున్నది ఏమిటంటే కులం మాత్రమే. ఇంకో విషయం, క్రైస్తవుల మధ్యలో ఐక్యత లేకుండా పోవడం కూడా కారణం కులమే. పేరుకి క్రైస్తవులు ఒకే చర్చికి వెళ్తారు, ఒకే దేవుణ్ణి నమ్ముతారు, ఒకే గ్రంథాన్ని